జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వింతగా అభయం ఇచ్చావు కాబట్టి నేను ధైర్యంగా చెప్పేస్తాను, విను. కాసేపట్లో నేను మీ ఇంటికొస్తున్నాను. నాతో పాటు లతని ఇంటికి తీసుకొస్తున్నాను. కానుక లేకుండా ఎలా తీసుకెళ్తావు అత్తయ్య? కానుకలదేవుందమ్మా, ఆ దేవుడు కరుణిస్తే 10 నిమిషాల్లో వస్తాయి. నువ్వు దాని గురించి మర్చిపో. నేనొచ్చేసరికి లతని అందంగా అలంకరించి రెడీగా పెట్టు. నాతో పాటే నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను, సరేనా? అలాగే అత్తయ్య. మీరు ఏ ధైర్యంతో ఆ మాట అన్నారో నాకు తెలీదు కానీ నా సెల్లెల్ని అత్తారింటికి తీసుకెళ్తాము అంటే నేను వద్దంటానా చెప్పండి? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. సరేనమ్మా. ఇదిగో, నేనొస్తున్నట్టు కానీ మిమ్మల్ని కలుస్తున్నట్టుగా కానీ ఎవరితోనూ అనుకో, సరేనా? అలాగే అత్తయ్య, ఎవరితోనూ చెప్పం. మీరు తొందరగా రండి. అలాగేనమ్మా, ఉంటాను. అలాగే అత్తయ్య. అక్క, అత్తయ్య ఏమని చెప్పారు? ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సమస్యలకి ఆవిడ దగ్గర ఏదో పరిష్కారం ఉందంటమ్మా. ఆవిడే వచ్చి నేను తనతో పాటు తీసుకెళ్తాను అంటున్నారు. అదేలా అక్క, మనం కానుకలు తీసుకెళ్లకుండా వెళ్తే మావయ్య గారు వర్మ నన్ను రానిస్తారా? లత, సమస్య మొదలైంది ఆ ఇంట్లోనే. ఇప్పుడు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కూడా ఆ ఇంటి నుంచే. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మా, మా అమ్మా, చెప్పు నాన్నా. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? అది ఈ స్త్రీ అమ్మాయి ఇంకా బట్టలు తీసుకురాకపోతే ఫోన్లో మాట్లాడుతున్నానన్నా. ఓ అలాగా. సరే కానీ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా, కొంచెం ఫ్రెండ్తో మాట్లాడాలి. భగవంతుడా, వీడేంటి ఇప్పుడు ఫోన్ అడిగాడు? వీడికి కానీ ఇప్పుడు ఫోన్ ఇస్తే చిట్టమ్మతో మాట్లాడిన విషయం తెలిసిపోతుంది. అప్పుడు నేను మాట్లాడింది చిట్టమ్మతో, స్త్రీ అమ్మాయితో కాదన్న విషయం వీడికి తెలిసిపోతుంది. సాక్ష్యం ఉందా? ఏదమ్మా సాక్ష్యం? చూపించు. వదినా, ఆవేశపడకు. వాళ్ళ సాక్ష్యం ఉంది అన్నారు అంటే ఏదో మొదలు పొండే ఉండొచ్చు. నువ్వు తొందరపడి ఆవేశపడ్డావే అనుకో, అడ్డంగా తరిగిపోతావు. కంగారు పడకు చిట్టి, ముందు వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యాలు ఉన్నాయి అనగానే వదిన ఆడపడుచులేంటి ఓ చెవులు తెగ కొరికేసుకుంటున్నారు? అడ్డంగా దొరికిపోయావని భయపడుతున్నారా, లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోక తప్పదని బాధపడుతున్నారా? అమ్మా, సాక్ష్యం ఉంది ఉంది అంటున్నారే తప్ప చూపిస్తున్నారా? ఏది నిజంగా వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంటే నాకు చూపించమని చెప్పమ్మా. బావా, నువ్వు కూడా ఆవేశపడకు. నాకు తెలిసి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంటే ఉంటుంది, అందుకే అలా రెచ్చిపోతున్నారు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. విన్నారుగా, మీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించమంటున్నారు. చూపించండి. సాక్ష్యమా అంటే అది చెప్పానా, వాళ్ళ దగ్గర సాక్ష్యం లేదు, అందుకే నసుగుతున్నారు. ఇప్పటికైనా అర్థమైందా మేమే తప్పు చేయలేదు అని? అడ్డమైన వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి కడుపున పుట్టిన బిడ్డని అవమానించావు. మమ్మల్ని ఇంటి నుంచి గెంటాలనుకున్నావు. మా మీద లేనిపోని నిందలు వేసినందుకు ఆ యదవల్ని వచ్చి మా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పమను. ఏయ్, సాక్ష్యం ఉందని చెప్తున్నాను కదా, ఎందుకంత ఆవేశపడుతున్నారు?
నిజంగా మా దగ్గర సాక్ష్యం ఉంటే ఏం చేస్తావ్? ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. వదిలే, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. నువ్వు ఆగు చిట్టి. ఏదే రాత్రి మీ అమ్మా నాన్నల్ని మేము హింసించినట్టుగా గాని మీ మీదకి గుడ్లు టమాటాలు విసిరినట్టుగా గాని సాక్ష్యం ఉంటే చూపించు. ఇప్పుడే ఈ క్షణమే కట్టుబట్టలతో మేము బయటికి వెళ్ళిపోతాం. ఛాలెంజ్. ఛాలెంజ్. వదినా, తొందరపడుకుదునా. నువ్వు ఆగు చిట్టమ్మా. ఏయ్ చూపించవే కప్ప మొహందానా. కాంతమ్మ గారు చూసారా, నన్ను కప్ప ముగ్గుందంటుంది. నీ మొహం ఇంచుమించు అలాగే ఉంటుంది కానీ ఆ సాక్ష్యం ఏదో చూపించమ్మా. నాన్న చూపించు. సాక్ష్యం కోసం తహతహలాడిపోతున్నారు కదా. రాత్రి మీ అందరూ కలిసి మమ్మల్ని ఎంతగా టార్చర్ చేశారో అందుకు సంబంధించిన సాక్ష్యం ఈ ఫోన్లోనే ఉంది. చూసి తరించండి. చూపించు. అబ్బబ్బబ్బబ్బబ్బా! నా ఇంట్లోనే ఉంటూ నా సొమ్ము తింటూ నా మనుషుల్నే చిత్రహింసలు పెడతారా? మీరు మామూలోళ్ళు కాదే. మీలాంటి దగుల్బాజీ వాళ్ళని ఇన్నాళ్లుగా నా ఇంట్లో ఉంచుకోవడమే నేను చేసిన మహాపాపం. మర్యాదగా బయటకెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.